స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గత వారం అంతా కాచి కాపాడి ఈ ఆదివార దినమున ఆయన సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి భాగ్యాన్ని దేవుడు మనకు నాకు అనుగ్రహించిన బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు చేసిన గొప్ప కొన్ని విషయాలను వాక్యములో ధ్యానం చేద్దాం. పోయిన వారము ఏ వాక్యం విన్నాం? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వాక్య భాగాన్ని విన్నాం. ఎందుకని ఆ వాక్య భాగం విన్నామనంటే, దేవుడు గొప్పవాడని, దేవుడు శక్తివంతుడని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, దేవుడు అద్భుతమైనటువంటి విషయాలను బయలుపరుస్తారని దానియేలు ద్వారా దేవుడు మాట్లాడినటువంటి విధానం, లేదా బెల్షాజర్ రాజును నెబుకద్నెజర్ రాజును గాడిదగా మార్చిన వైనం. సో దేవుడు చేసినటువంటి గొప్ప విషయాలు ఈ దినం హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు నేను చదువుతాను. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసిపోయేనని మీరు చెప్పుచు వచ్చిదరే. ఇశ్రాయేలీయుల దేశమును గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. యెహోవా వాక్కు హెజ్కేలు ప్రవక్తకు ప్రత్యక్షమైంది. ఈ యెహోవా వాక్కు హెజ్కేలు ప్రవక్తకు ప్రత్యక్షమై ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని సెలవిస్తున్నాడు అంటే, తండ్రులు ద్రాక్షకాయలు తినగా ఆ పిల్లల పళ్ళు పులిసిపోయానని మీరు చెప్పుదురు. ద్రాక్షకాయలు అనగా ఆ దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో ఆ రోజుల్లో మంచి పంట ద్రాక్ష పండ్లు, అంగూరు పండ్లు. ద్రాక్ష పండ్లు అనగా అంగూరు పండ్లు అనగా ఈ తెల్లవి కాదు, అవి నల్లగా ఉంటాయి లేదా ఎర్రగా ఉంటాయి. ఆ పళ్ళు కొంచెం పులుపుగా ఉంటాయి. అయితే పళ్ళు పులిసిపోయాను అనేటువంటి విషయాన్ని తీయగాను పుల్లగాను ఉంటాయి కనుక ఆ ద్రాక్ష పళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ద్రాక్ష పళ్ళు ఇవి కారు ద్రాక్షల, మంచి ద్రాక్షల, ఎలాంటి ద్రాక్షలు వాళ్ళు తిన్నారు? ఎందుకు వారి పళ్ళు పులిసిపోయాయి? వారి బ్రతుకులో ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు? దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. చాలాసార్లు వాక్య భాగాన్ని చదువుతాము, దాన్ని అర్థం చేసుకునే విషయంలో కానీ, దాన్ని వివరించే విషయంలో కానీ, ఆ వాక్యాన్ని ధ్యానించే విషయంలో కానీ కొన్నిసార్లు తప్పుడు మార్గం, తప్పుడు ఆలోచన, అంటే నీవు ఏమై ఉన్నావో అదే నీ నోటి నుండి వస్తుంది. నీవు ఎలాంటి బ్రతుకుతున్నావో అదే నీ నోటి నుండి వస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏ విషయంలో రాజీ పడ్డావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో పతనమైపోయావో, ఏ విషయంలో నీ బ్రతుకు నీ జీవితాన్ని దుర్భరం చేసుకున్నావో అది గ్రహించవు కానీ, అది దాన్ని తెలియకుండానే, దాన్ని తెలుసుకోకుండానే నీకు నీవే గొప్పవాడవని, నీకు నీవే మంచివాడవని, నీకు నీవే జ్ఞానవంతుడవని, నీకు నీవే ఒక మంచి తెలివిగల మంచి బతుకుతున్నానని, నీకు నీవు జబ్బ కొట్టుకొని లేదా డబ్బు కొట్టుకొని నీకు నీవు నీ హృదయంలో గర్విస్తూ బ్రతికేస్తున్నావు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఈ మాట తెలియజేస్తున్నాడు దేవుడు అంటే, పళ్ళు పులిసిపోయాను అంటే
నీవు బ్రతుకుతున్న బ్రతుకులో, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో అసలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఎంత పాపపుష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు? ఎలాంటి ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? నీ బ్రతుకులో సంతోషం ఉండదు, నీ కుటుంబంలో సంతోషమా సమాధానం సంతోషం ఉండదు. పెద్దలు ఒక మాట చెప్తారు, ఏమనంటే గతిలేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధి సంసారం చేయరాదని. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఓ పూట తిన్నా తినకపోయినా బ్రతికేయచ్చు, కానీ ఇంట్లో శుద్ధి లేకపోవడం అని అంటే ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరి మాట ఒకరు వినరు, ఒకరికి ఒకరు లోబడరు. భర్త భార్య మాట వినడు, భార్య భర్త మాట వినదు, భర్త చెప్పినట్లుగా నడుచుకోదు, భర్తకు లోబడదు, భర్తను గౌరవించదు, భర్తకు విలువనివ్వదు, భర్త మాటను అంగీకరించడానికి ఇష్టపడదు. రెండవది, భర్త కూడా తన భార్యను ప్రేమించడు, తన భార్య చెప్తున్న బట్టి మంచి చెడును ఆలోచించడు. తన కుటుంబంలో ఏది అవసరమో కుటుంబ పెద్దగా, ఆ భార్య భర్తగా తనకు కావలసిన ఆ కనీస ధర్మం భర్తగా నీ భార్య పట్ల నువ్వు చేయవలసినటువంటి ధర్మం ఏంటంటే కుటుంబాన్ని నడిపే విషయంలో, కుటుంబంలో అన్ని అవసరాల అక్కరు తీర్చే విషయంలో నువ్వు కష్టించి పనిచేసి దాని ద్వారా నీవు నీ కుటుంబం సంతోషించే విషయంలో ఎన్నడూ కూడా భార్యను సంప్రదించి మాట్లాడడానికి ఇష్టపడవు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లల పళ్ళు పులిసిపోయాను, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తినగా. ఏంట మాట అంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులుగా, తల్లిదండ్రులుగా, కుటుంబ పెద్దలుగా, కుటుంబ బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులుగా, కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులుగా, కుటుంబంలోను సంఘంలోను సమాజంలోను నీ బ్రతుకు జీవితము ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? నేను గురించి నీ పక్కవారు ఏమనుకుంటున్నారు? నేను గురించి నీ తోటి వారు ఏమనుకుంటున్నారు? నేను గురించి నీ స్నేహితులు ఏమనుకుంటున్నారు? ముఖస్తుతి చేస్తారు. నీకేమరా, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా గొప్ప ధన్యుడవు, నీవు నీ అంత మంచివాడు దొరకాలంటారు. తాగిపించినప్పుడు, తినిపించినప్పుడు, ఏదైనా అవసరం ఉండి చేసినప్పుడు, ఏదైనా పని మీద ఉండి వారితో కలిసి బ్రతికినంత కాలం. అదే నీకేదైనా అవసరం వచ్చినప్పుడు, నీకేదైనా బాధ వచ్చినప్పుడు, ఏమరా మరి అప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు, ఇప్పుడు అప్పుడే ఇప్పుడే ఏం మాట్లాడుతున్నారా, నా దగ్గర ఏముంది, నేనేం చేస్తా, నాతో కాదురా భయ్ అని నిన్ను నట్టేట ముంచి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. జరుగుతున్నాయి, చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అనుభవించి తెలుసుకొని చూసి వినినదే దేవుడు ఆయన నోట పలికిస్తున్నాడు. దేవుడు తన దాసునైన నా నోట పలికిస్తున్నాడు. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిపోయెను. మీరు చెప్పుచు వచ్చదరే ఇశ్రాయేలు దేశముల గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేల్ దేశం అని కాదు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని ఆశ్రయించిన బిడ్డలు, దేవునితో కలిసి బ్రతుకుతున్న బిడ్డలు, దేవుని నమ్మి బాప్తిసం పొంది బలలో పాలు పొందిన బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలుగా జీవిస్తున్న బిడ్డలు, అబ్రాహాము సంతానంలో చేర్చబడిన బిడ్డలు, మీరు నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొందిన తర్వాత ఈ లోకంలో ఉన్న పద్ధతులు, ఆలోచనలు, అలవాట్లను, పద్ధతులను వదిలిపెట్టి నీవే రక్షకుడు అని చెప్పుకున్నటువంటి మనము తిరిగి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మీరెందుకు ఈ సామెత ఎత్తి పలికెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యముల నుంచి కూడా మాట, నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 4వ వాక్యం, మనుషులందరూ
నా వశములో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందుడు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందుడు. దేవుని మాట వినకుండా, దేవుని మాటను అనుసరించకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, దేవుని మాటకు లోబడకుండా ఎవరైతే పాపం చేస్తూ జీవిస్తున్నారో వారి పాపము వారిని పట్టుకుంటది. అది పాము వలె కాటు వేస్తుంది. వారు చనిపోతారని దేవుడు సెలవిస్తున్నాడు. పాపము పాము వలె కాటు వేసి నీతో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును నాశనం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది నువ్వు గ్రహించాలి, అది నువ్వు తెలుసుకోవాలి. మనుషుడు అతి తెలివిపరుడై తనను తాను మోసం చేసుకుంటూ దేవుని మోసం చేస్తున్నాడు. మనుషుడు అతి తెలివిపరుడు. తెలివి ఉండడం వేరు, అతి తెలివి ఉండడం వేరు. అతి తెలివి ఎక్కువైపోయింది, అతి జ్ఞానం ఎక్కువైపోయింది, అతి ప్రవర్తన ఎక్కువైపోయింది, అధిక మాటలు ఎక్కువైపోయినాయి. ఆ మితిమీరి మాట్లాడడం ఎక్కువైపోయింది, మితిమీరి ప్రవర్తించడం ఎక్కువైపోయింది. చిన్నలంటే పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదు, విలువ లేదు. నువ్వెంత అంటే నువ్వెంత, నాకు నేనే రాజును, నాకు నేనే పెద్ద, నాకు నేనే గొప్ప అనేటువంటి స్థితిలో మారిపోయారు. పంది మొక్కున బంగారు కమ్మే, పంది మొక్కున బంగారు కమ్మే. ఈ సామెత చాలా మందికి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. వారి జీవితాల్లో వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే పంది మొక్కున బంగారు కమ్మే. బంగారు కమ్మే పంది ముక్కుకు పెడితే నా ముక్కుకు బంగారు పోగు పెట్టారని ఎత్తి చూపిస్తుందా, లేదా దాని మూతిని తీసుకుపోయి రోతలో పెడుతుందా గ్రహించాలి. అంటే పంది మొక్కున బంగారు కమ్మే అంటే ఇక్కడ సామెత ఆ వాక్య భాగం ఎత్తడానికి గల కారణం ఏంటంటే, నీవు నీ కుటుంబం నీ బ్రతుకును మార్చుకొని ఒక బంగారు కమ్మ వలె మారడానికి నువ్వు ఇష్టపడతలేవు, కానీ ఆ బంగారు కమ్మె లాంటి నీ జీవితాన్ని పంది మొక్కున పెట్టినట్లు, అనగా ఈ లోక పాపములో పెట్టి కలుషితమైనటువంటి జీవితముగా, నీచ నికృష్టమైనటువంటి బ్రతుకుగా బ్రతుకుతూ ఉన్నామనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాట ప్రత్యక్షమై, అనగా స్వయంగా దేవుడే మాట ద్వారా తన ప్రవక్త ద్వారా పలుకుతున్న మాట, మరణమునందును పాపము చేయవాడెవడు వాడే మరణమునందును, మరణమునందును పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ లోకంలో దేవుని కాదని, దేవుని బిడ్డగా జీవించకుండా గొప్పగా జీవిస్తున్నావు, సంతోషం. అయితే ఆ జీవితంలో ఎంతమందికి అన్యాయం చేశావు, ఎంతమందికి ద్రోహం చేశావు, ఎంతమందితో అబద్ధాలు చెప్పి బ్రతికావు, ఎంతమందితో అన్యాయంగా అక్రమంగా బ్రతుకోవడానికి చేస్తున్నటువంటి పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. గుండె మీద చేసుకొని నువ్వు చేస్తున్న పని కానీ, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు కానీ, నువ్వు నడుస్తున్న విధానము కానీ అది సరి అయిందేనా, సరి అయిందేనా? భర్త మాట భార్య నమ్మదు, భార్య మాట భర్త నమ్మదు, పిల్లల మాట తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రుల మాట పిల్లలు నమ్మరు. భయంకరమైనటువంటి జీవితాలు కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. కనుక తండ్రులు ఏ పని చేస్తే మగపిల్లలు అదే పని చేస్తున్నారు, తల్లులు ఏ పని చేస్తే ఆడపిల్లలు అదే పని చేస్తూ ఉన్నారు. నీవు త్రాగుబోతుగా తిరుగుతున్నావా, నీ కొడుకు కూడా తాగుతూ తింటూ తిరుగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకు రాత్రిపూట చర్చి ముందున్న సింత చెట్టు కింద తాగి సీసలు వారేసిపోతున్నారు. కారణం ఏంటి? తండ్రులుగా మీరు తాగుతున్నారు కాబట్టి, మీరు తాగుడు నేర్చారు కాబట్టి మిమ్మల్ని చూసి మీ పిల్లలు తాగి చెడిపోతున్నారు. మీరే కారణం. మీ కుటుంబం పతనమైపోవడానికి మీరే కారణం. మీ బ్రతుకులు నాశనం అయిపోవడానికి మీరే కారణం. మీ జీవితాలు అర్థాంతరంగా ఆగమైపోవడానికి మీరే కారణం. మీ బ్రతుకుల్లో సమాధానం లేకుండా చేసుకున్నది మీరే కారణం.
మీ బ్రతుకులో అశాంతి కలిగి కుటుంబాలు చిన్నభిన్నం కావడానికి మీరే కారణం. మీ మాట తీరు, మీ ప్రవర్తన తీరు, మీ అలవాట్ల పద్ధతులు, మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీ కుటుంబాలు పతనమైపోయి శాంతి సమాధానము లేక అయ్యో ఈ బతుకెందుకని పురుగుల మంది రాగి చచ్చిపోతున్నారు కొందరు, టక్కరై చచ్చిపోతున్నారు కొందరు, లేదా బాయిల దుంకి చచ్చిపోతున్నారు కొందరు, లేదా ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు కొందరు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం నీవే కుటుంబానికి పెద్దగా, న్యాయకర్తగా, ధర్మకర్తగా ఉండి కుటుంబ బాధ్యతలు మోస్తూ ధర్మంగా నడపవలసినటువంటి తల్లిదండ్రులుగా మీరు ఉండవలసినటువంటి పద్ధతుల్లో మీరుండక మీ కుటుంబాలను మీరే చేతులారా నాశనం చేసుకుంటారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి పద్ధతులు చెప్పాడు, మంచి మాటలు చెప్పాడు, మంచి ప్రవర్తన గురించి చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు మంచి చేయమని చెప్పాడు, అది మింగుడు పడట్లేదు. మంచి బ్రతుకు బ్రతకమన్నాడు, అది మింగుడు పడట్లేదు. చెవులకు వినబుద్ధవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలు పట్టుకొని విగ్రహముల తట్టు చూడకయు తన సొంత వాణి భార్యను చేర్చుకయు బహిష్ట అయిన దానిని కూడకయు ఎవరినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనను నష్టము కలగజేయక ఉండిన వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టలను గైకొనొచ్చు నా విధులను అనుసరించుచుండిన యెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. పర్వతాల మీద భోజనం చేయక చేర్చుడకయు తన పొరుగువాని కుటుంబాలను ఆగము చేయకయు బహిష్టమైనటువంటి విషయంలో ఖరాబ్ చేయకయు నిజమైనటువంటి ఎదుటివాడిని బాధ పెట్టకయు బలత్కారం చేయకయు ఎదుటివాడికి నష్టం కలగజేయకుండాటయు ఆకలైన వానికి అన్నం పెట్టుటయు బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వడము వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకుండా యెడల నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టలను అనుసరించుచు నా విధులను అనుసరించుడిన వాడే నిర్దోషియగును, నిజముగా వాడే బ్రతుకును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన పద్ధతులు ఇవి. దేవుడు మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పిన పద్ధతులు ఇవి. దేవుడు మనిషిని మనిషిగా ప్రవర్తించమని చెప్పిన పద్ధతులు ఇవి. ఏవైతే దేవుడు చేయకమని చెప్పాడో భూమి మీద మనుషులు అదే చేస్తున్నారు. ఏంటది? పర్వతముల మీద భోజనాలు చేస్తున్నారు. అది చేయక్కయు అన్నాడు, అది చేస్తున్నారు. అయితే తన పొరుగువాడి భార్యను చెరపట్టకయ్యో, తన పొరుగువాడి భార్యను చెరపట్టకయ్యో, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇశ్రాయేలు తర్వాత తన పొరుగువాడి భార్యను చెరపకయ్యో, అది చేస్తున్నారు. బలిష్టమైన దాన్ని కొడకయ్యో, అది చేస్తున్నారు. ఎవరినైనాను బాధ పెట్టకయ్యో అంటే ఎదుటి వాడిని బాధ పెట్టైనా, వాడిని నష్టం చేసైనా, వాడిని ఏదో రకంగా ముంచైనా నేను గడ్డ మీద ఉండాలి, నేను మంచిగా బ్రతకాలి, నేను గొప్పని అయిపోవాలి, నేను ధనవంతుని అయిపోవాలి, నేను బిల్డింగు కట్టాలి, నేను 10 ఎకరాలు కొనాలి, నేను 10 లక్షలు అప్పు ఇవ్వాలి, వడ్డీ మీద వడ్డీ వేసి వడ్డీ వసూలు చేయాలి, నేను గొప్పని అయిపోవాలి, నేను పెద్ద పెద్ద మీసాలు దింపాలి, నేను బలవంతుని అయిపోవాలి,
అందరూ నాకు దండం పెట్టాలి, తొగలు కనబడితే నమస్తే పటేల అనాలి అనేటువంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి మీ బ్రతుకులను మార్చుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనాను బాధపడకయు రుణస్థునికి అతని తాకట్టు చెల్లించి బలత్కారము చేత ఎవరికైనా నష్టము కలుగజేసిన ఎడల ఎదుటి వాడికి నష్టం కలుగజేయకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆకలైనడికి అన్నం పెట్టుమన్నాడు, బట్టలు లెక్క కనబడ్డానికి బట్టలు ఇవ్వమన్నాడు. వాటికి అప్పియక లాభము చేపట్టక, వడ్డీకి అప్పియక, అప్పు తెస్తే వడ్డీ రాసుకునేవాడు ఎవడు? 100కి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు వడ్డీ రాసుకొని అప్పిస్తున్నటువంటి వాళ్ళు లేరా? నీకేమరా, నా దోస్తు, నీకేమో, నేను అన్ని విధాలు నేనున్నా, భయపడకు అని తినిపించినప్పుడు, తాగిపించినప్పుడు మంచోడు అంటారు. అప్పు కాడికి వచ్చే వరకలా పరామర్శి నోటు తీసుకురా, 100కి 3 రూపాయల మిత్తి రాసుకొని అప్పు తీసుకో, అదైతే లెక్క. కానీ ఉత్తగా సేపాయిలకు ఇవ్వడం, మిత్తి లేకుండా అప్పు ఇవ్వడం జరగదురా భయ్, అది కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. లాభము చేపట్టకయు అంటే ఎదుటి వానికి చేస్తే తిరిగి లాభం పొందుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. వాడు ఇచ్చేది రూపాయి, 2 రూపాయల లాభం పొందాలని చూస్తారు. ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండకుండా నిష్పక్షపాతముగా న్యాయము తీర్చుడి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు, నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషి అగును, వాడు బ్రతుకును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంత నిష్పక్షపాతముగా మాట్లాడుతున్నటువంటి మాటను విని మనిషిగా బ్రతకడానికి ఇష్టపడతలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వస్తుంది సమయము, ప్రతి దానికి ఒక కాలము, సమయము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే కాలమే నిర్ణయం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు సెలవిస్తున్నటువంటి మాట హెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు వాడే బ్రతుకునని, వాడే నిర్దోషమునని, బలత్కారము చేయువాడై, ప్రాణహానికారుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి, చేయవలసిన మంచి క్రియలలో దేనినైనకు చేయకుండిన ఎడల, అనగా పర్వతముల మీద భోజనము చేయటయు, తన పొరుగువాడి భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధ పెట్టి బలత్కారము చేత నష్టము కలుగజేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, ఉగ్రముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, ఆ పిచ్చి వడ్డీ అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపడుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన యెడల వాడు బ్రతుకడు. ఈ హేతు క్రియలన్నీ చేసెను కనుక అవశ్యముగా వారిని మరణ శిక్ష విధించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పాడు, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదని. చేసిన యెడల నువ్వు మరణం పొందుతావని, చనిపోతావని, నా దృష్టికి పాపము చేసిన వాడవై నువ్వు తక్షణం మరణం పొందుతావని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనిషిగా బ్రతకమని దేవుడు చెప్తే, మనిషిగా బ్రతకడం కాదు, పశువుగా మారిపోయి బ్రతుకుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఆ పశువుల కన్నా అన్యాయముగా బ్రతుకుతూ ఉన్నారు. యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాం. ఒక అమ్మాయి 4 అబ్బాయిలను పెళ్లి చేసుకున్నది. ఒక అమ్మాయి తన భర్తను కాదని మరొక వ్యక్తిని ఉంచుకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కడు ఇన్స్టాగ్రామ్ లో స్నేహం చేసి, ప్రేమించి, దాన్ని పెళ్లి చేసుకుని విడాకులిచ్చి మరొకదాన్ని చేసుకున్నాడు. అంటే దేశము, లోకము, మనుషులు ఏమవుతున్నారు? పశువుల కంటే అన్యాయంగా మారిపోతున్నారు. పశువుల కంటే దుర్మార్గంగా మారిపోతూ ఉన్నారు. పశుప్రాయులైపోయి జీవిస్తూ ఉన్నారు. దేవుడు అదే చెప్తున్నాడు హెజ్కేలు ప్రవక్తతో.
బలత్కారము చేత నష్టము కలగజేయకుండాటయు, తాకట్టు చెల్లింపకుండాటయు, హేయమైన క్రియలు చేయుటయు, బలత్కారము చేపట్టుటయు మొదలగు చెడు క్రియలు చేయుట ద్వారా నీవు నా దృష్టికి పాపం చేస్తేవి గనక నువ్వు తక్షణమే మరణం అవుతావు, నువ్వు సస్తావు, జాగ్రత్త అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుని మాట విని బ్రతుకు మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని, కుటుంబాన్ని మార్చుకొని, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగి భార్య పిల్లలతో ఆనందంగా బ్రతకడం మానేసి ఎలా నీతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడి విషయంలో, ప్రవర్తించే విషయంలో, మనిషిగా జీవించే విషయంలో ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఎలాంటి బ్రతుకుతూ ఉన్నాం, ఎంత దుర్భరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. హెజ్కేలు ప్రవక్తతో దేవుడు ఈ దినాన మాట్లాడుతున్నటువంటి మాట, ఈ వాక్యము ద్వారా దేవుడు మనని, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం, ప్రార్థన చేద్దాం.